తోడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పతే లోకమై మగని మంచి కోసం కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలసి పంచుకోదా సదా తోడుగా కలసి రాని కాలం వెలేవేసిన విడచిపోని బంధం కలై ఉండగా సహధర్మచారిని సరిలేని వరమని సత్యాన్ని కనలేని నాడు మోడుగా మిగలడ పురుషుడు అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవారి బ్రతుకులో సగపాలు తనదిగా మగవారి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చెయ్యగా కారేష దాసి కరణేష మంత్రి భోజేషు మాతా శయనేషు రంభ కొండల్లో వెలసి ప్రతి వారిలోన సాక్షాత్కరించి ఎనలేని మోగాలు నీవనుభవించి ఎనలేని స్వామి ఎనలేని ఇక ఎనలేని మోగాలు నీవనుభవించి కోరిన వరములను సగేటి స్వామి శ్రీ వెంకటరమణ ఒకసారిగా మొరాలించరా చేసిన గారెలు తినాలి. మరి కంటే ఎవరిని కనాలి? పర్వాలేదు, అట్లయితే మా పక్క చాలా మంది ఉండరు. మరి వింటే భారతం వినాలి, తింటే నేతితో చేసిన గారెలు. గారెలంటే వడలు. మరి నేతి గారెలు అంటే బెల్లం పాకంతో చేసేవి కజ్జాయిలు. మరి కజ్జాయిలు ఎప్పుడు కాలుస్తాం? దీపావళికి. మరి అవి కాలిస్తే 1-2 కాలుస్తాం, ఒక పెద్ద బాగా కాలుస్తాం. ఎందుకంటే ఒక 6 నెలలు కూర్చొని తినాలని. మరి ఈరోజు అవి 10 తిన్నామనుకోండి చాలా అనిపించేస్తుంది. మళ్ళీ రేపు నిద్ర లేస్తే రేపు మళ్ళీ కావాలి అనిపిస్తుంది. రేపు 10 తిన్నామా మళ్ళీ మొన్నాడు కావాలనిపిస్తుంది. ఎంత తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే వంట కజ్జాయ. మరి భారతం కూడా ఎంత విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేటువంటి గొప్ప సాధన మహాభారతం. మరి అలాంటి మహాభారతంలో పాండవ రాజసూయ యాగం అనేటువంటి కథని మీరందరూ కూడా విని తరించాలని కోరుకుంటూ, మరి భారతాన్ని ఎవరికి తెలియజేశారు? వైశంపాయన అనేటువంటి మహర్షి జనమేజయ మహారాజుకు తెలియజేశాడండి. పవిత్రమైన పంచమ వేదము అనే పిలవబడే భారతాన్ని ఈ విధంగా తెలియజేస్తున్నాడు వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు. వినుడి భారతం వేణుల విందుగా కొనుడే సంపదల్ కోర్కె తీరగా